వాళ్ళు కాలం జరిగి కృష్ణుడికి ఇంకా ఎక్కెత్తుండు. ఇక నారదుడు అడుగుతుంది, అయ్యా మరి మీరే చెప్పాలా, తలనొప్పి మీదే, పరిష్కారం కూడా మీరే చెప్పాలి అంటే నేను భక్తులు భక్తులు అంటే ఇక్కడ ఉన్నారు కదంటే వాళ్ళు ఇయ్యంటున్నారు. మరి సెకండ్ ఆప్షన్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్ క్యాన్సిల్ అయిపోయింది. సో సెకండ్ ఆప్షన్ ఎవరు? పెద్ద పెద్ద యోగులు హిమాలయాలో నాపై ధ్యానం చేస్తుండ్రు, నన్ను పొందడానికి, నన్ను చేరుకోవడానికి, అవునలేదా, నా కృపకు పాత్రడానికి. వాళ్ళు ఎదుర్కొంది. నారద ముని ద్వారకెళ్ళి ఫ్లైట్ పట్టిండు చక్కగా హిమాలయ, ఇమీడియట్ ఫ్లైట్, ఎమర్జెన్సీ ఉంది కదా తలనొప్పి. అక్కడ అందరు కూర్చున్నారు ధ్యానం చేసుకుంటారు. అయ్యా మునింద్రా నారదా ఇలా రావడం జరిగింది. అరే రావడం ఏంది, మీరు ఎవరిపై ధ్యానం చేస్తున్నారో ఆ వ్యక్తికి తలనొప్పి లేచింది. అవునా, మరి పరిష్కారం ట్రీట్మెంట్ ఏముంది? మీ పాదల ధూళి. మేము సంసారము అన్ని వదిలేసుకొని, ఇది వదిలేసుకొని, అది వదిలేసుకొని అన్నిటికీ దూరమై మేము ఇక్కడ ధ్యానం చేస్తున్నాము అతని కృప పాత్ర కావడానికి, అతని ప్రేమను పొందడానికి, అతన్ని పొందడానికి. మాతో ఇంత మీద పాప చెప్పుకుంటారా? అట్లాగే మేము చేసిన అనుకోండి బస్ తపస్సు ఎంత అవుతుంది, వ్యర్థం, భంగం అయిపోతుంది. మేమా పాపం చేయము, మా వలన కాదు, మా కట్టకండి. అది నార్మల్ రిటర్న్ ఫ్లైట్ ద్వారకకు.